అక్కడ తిరుగు అక్కడ తిరుగు తప్పైపోయిందన్నా. బెంగళూరుకి చెందిన ఓ భూమి వివాదంలో తలదూర్చినందుకు మంజునాథ్ అనే రియల్ ఎస్టేట్ మాఫియా గ్యాంగ్ మధుకి చుక్కలు చూపెట్టింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం బెంగళూరులోని ఓ భూమి వివాదంలో ఎర్లంపల్లి మధు జోక్యం చేసుకున్నాడు. సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నించాడు. ప్రత్యర్థి మంజునాథ్ గ్యాంగ్ సెటిల్మెంట్ నుంచి తప్పుకోవాలని పలుమార్లు హెచ్చరించినా మధు లక్ష్య పెట్టలేదు. దీంతో అగ్గి మీద గుగ్గిలమైన మంజునాథ్ గ్యాంగ్ మధుకు స్పాట్ పెట్టింది. వాకింగ్కి వెళ్తుండగా కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆటాడుకుంది. షర్ట్ ప్యాంట్ లేకుండా కూర్చోపెట్టి చితగొట్టింది. కొట్టొద్దని కాళ్ల వేళ్లపడ్డ కనుకరించలేదు. అంతటితో ఆగలేదు. ఆ వీడియోని ముఠా సభ్యులు సోషల్ మీడియాలో పెట్టారు. ఎర్లంపల్లి మధుకు ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో సన్నిహిత సంబంధాలున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రి బెంగళూరుకి వెళ్లినప్పుడల్లా మధు ఆయనకు కావలసిన ఏర్పాట్లన్నీ చూస్తారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి పల్లె రఘునాథరెడ్డితో పాటు అనంతపురానికి చెందిన ఇతర టీడీపీ నేతలకు కూడా మధు సన్నిహితుడేనన్న ప్రచారం జరుగుతోంది. మధును అడ్డం పెట్టుకుని చాలా మంది టీడీపీ నేతలు బెంగళూరు, ఇతర కర్ణాటక ప్రాంతాల్లో భూదందాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. మధు స్వస్థలం మంత్రి పల్లె ప్రాతినిధ్యం వహిస్తున్న పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని ఎర్లపల్లి గ్రామం. మద్దెల చెరువు సూరి హత్య కేసులో ఎర్లంపల్లి మధు ప్రధాన సాక్షి. మధు కారు నడుపుతుండగానే సూరిని భానుకిరణ్ గన్తో కాల్చి చంపి పరారయ్యాడు. కేసు విషయమై పలుమార్లు కోర్టుల చుట్టూ తిరిగాడు. ఈ క్రమంలో కొన్నాళ్ల కిందట మధు బెంగళూరుకి మకాం మార్చినట్టు తెలిసింది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ విజువల్పై ఏపీ, కర్ణాటక పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎర్లంపల్లి మధుతో తనకు సంబంధాలున్న మాట వాస్తవమేనని ఏపీ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి అంగీకరించారు. అయితే మధు చేస్తున్న దందాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం మధు పనిచేశాడని పల్లె చెప్పారు. నైజీరియాలో అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న తప్పైతే చేయండి. ఏమన్నా తప్పుడు చెప్పడనా మధుకు సంబంధించి మీకు సంబంధాలు ఉన్నాయి అనేది ఒకటి వస్తుంది. దానిపైన అయ్యా ఎలక్షన్లో ఆ ఊర్లో మా కొంతవరకు ఎలక్షన్లో సహాయం చేసినాడు. అంతేగాని మేము ఎప్పుడు కూడా భూదందాలు కానీ, రౌడీజం కానీ, గూండాయిజం కానీ ఎప్పుడు ప్రోత్సహించే ఆలోచన లేదు, ప్రోత్సహించరు కూడా. ఈ గూండాయిజము, రౌడీజం చేయించేది వైఎస్ఆర్ పార్టీ సంస్కృతి తప్ప తెలుగుదేశం పార్టీ సంస్కృతి లేదు. నేను ఎప్పుడు ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడే కాదు ముందు కూడా విద్యావేత్తలు చదువుకునే వారు కాబట్టి క్లీన్గానే ఉంటారు తప్ప ఎటువంటి బస్సులు ఎవరిని ఎంకరేజ్ చేయను. 175,70,000 ఓటర్స్ ఉంటారు, అందరితో మాట్లాడుతుంటాం. ఎప్పుడు కూడా మంచితనాన్ని ప్రోత్సహిస్తాం తప్ప వేదాన్ని ప్రోత్సహించాం. దానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను బెంగళూరు పోయేదే తక్కువ. పోయినప్పుడు కూడా ఎవరిని హలో అంటే తప్ప మిగతా విషయాలకి ఇవ్వగలిగాను. ప్లీజ్ ప్లీజ్ పడుకుంది.